హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫ్లాట్ అయితే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అనమాట, లైక్ ఇండివిజువల్ ఫ్లాట్ విత్ కబోర్డ్స్ అండ్ కార్ పార్కింగ్ విత్ లిఫ్ట్ ఫెసిలిటీ. 70% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫిబ్రవరి ఎండింగ్ అయితే పొజిషన్ ఇస్తున్నారు అనమాట. ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇదైతే లిఫ్ట్ ఇక్కడ వస్తుంది, లైక్ ఇండివిజువల్ ఫ్లాట్ అనమాట. ఇదంతా కారిడార్ కూడా మనకి గ్రానైట్ యూస్ చేశారు. ఫ్లోరింగ్ వచ్చేసేపటికి అండ్ మెయిన్ డోర్ వచ్చేసేపటికి యాజ్ యూజువల్గా టేక్ వుడ్ ఫ్రేమింగ్తో మెయిన్ డోర్ అయితే వస్తుంది అనమాట. డోర్స్ అవన్నీ అయిపోయి పెండింగ్ ఉన్న వర్క్ అయితే లిఫ్ట్ అండ్ కరెంటు ప్లస్ కబోర్డ్స్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. మ్యాక్స్ వర్క్ ఇక్కడ మనకి గ్లాస్ రైలింగ్ వస్తుంది. కారిడార్లో ఎంట్రన్స్ ఇలా వస్తుందండి. ఇది మనకి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ ఇలా వస్తుంది అనమాట. మనకి లోపల ఫ్లోరింగ్ వచ్చేసేపటికి వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఎల్ షేప్ హాల్ అయితే వచ్చింది, చాలా స్పేషియస్గా ఎల్ షేప్ హాల్ అయితే వచ్చింది. దీని డీటెయిల్స్ చూసుకుంటే 1890 1890 టోటల్ వస్తుంది అనమాట. 1480 1480 ఏమో ప్లింత్ వస్తుంది. 55 గజాలు అన్డివైడెడ్ షేరు. ఇది ఇక్కడేమో టీవీ యూనిట్ వస్తుంది. ఇది 55 గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు. అండ్ రోడ్ వచ్చేసేపటికి మీకు వెస్ట్ రోడ్ అవుద్ది. ఇది నియర్ మన కళ్యాణం దగ్గరలో ఉంటుంది అనమాట. కానూరు వెస్ట్ రోడ్ అవుతుంది. సో ఇది హాల్ నుంచి ఎలా వస్తే ఎల్ షేప్ పక్కనే మనకి దేవుడు సపరేట్ దేవుడు మందిరం కూడా ఇచ్చారు. అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారన్నమాట. ఇదంతా ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ వస్తున్నాయి. ఎంత కబోర్డ్స్ చేసిస్తారండి. కబోర్డ్స్ ఇంటీరియర్ చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఫ్లాట్ అయితే చక్కగా స్పేషియస్గా వచ్చింది. 1480 1480 ఏమో ప్లింతే వస్తుంది, లోపల ప్లింత్. అండ్ 55 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది అనమాట. ఈ డైనింగ్ ఏరియా దగ్గరే మనకు వాష్ ఏరియా వచ్చింది. వాష్ ఏరియాలోకి వెళ్ళడానికి సపరేట్ స్లైడింగ్ డోర్ అయితే ఇచ్చారు. యూపీవీసీ స్లైడింగ్ డోర్ అయితే ఇచ్చారు. ఇదంతా వాష్ ఏరియా అవుతుంది. వాష్ ఏరియా కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది. ఇదంతా వాష్ ఏరియా. అండ్ 2 బెడ్రూమ్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ వస్తాయి, ఒకటేమో సౌత్ వస్తుంది. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ చక్కగా స్పేషియస్గా ఉంది విత్ అటాచ్డ్ టాయిలెట్తో. అండ్ కామన్ టాయిలెట్ అండి ఏం రాలేదు, మొత్తం 3 అటాచ్డ్ వచ్చినాయి అనమాట. ఇదే మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ అవుతుంది. ఇదైతే మాస్టర్ బెడ్రూము. అండ్ సెకండ్ బెడ్రూమ్లో రోడ్డు వైపు బాల్కనీ వస్తుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. అండ్ అటాచ్డ్ టాయిలెట్ మనకి టాయిలెట్ గుమ్మాల దగ్గర మాత్రమే మీకు బ్లాక్ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట, వాల్స్ అవి వాడకుండా. అండ్ దీనికి బాల్కనీ ఇక్కడ వస్తుందని చెప్పారు కదా, ఇది బాల్కనీ అవుతుంది. సెకండ్ బెడ్రూమ్లో బాల్కనీ. ఇది రోడ్డు కూడా 33 ఫీట్ రోడ్డు, గ్రావెల్ రోడ్డు. మన కళ్యాణం దగ్గరగా ఉంటుంది. అండ్ ఫ్లాట్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది ఫ్లాట్ అయితే. అండ్ థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి ఇది. థర్డ్ బెడ్రూమ్ కూడా రెడీ అయిపోయింది. అండ్ కరెంట్ వర్క్ అండ్ అది జరుగుతుంది. ఇంకా కబోర్డ్స్ వర్క్ అయితే పెండింగ్ ఉన్నాయి. థర్డ్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ ఇలా వస్తుంది. మొత్తం 3 కూడా వెస్ట్రన్ కమోడ్సే ఇచ్చారు. ఇది థర్డ్ బెడ్రూమ్ టాయిలెట్. అండ్ దీని ప్రైస్ వచ్చేసేపటికి 1 crore కోట్ చేస్తున్నారు. ₹1 పెట్టారు. ప్రైస్ అయితే నెగోషియబుల్. అండ్ విత్ కబోర్డ్స్ ఇస్తున్నారు. 55 గజాలు అన్డివైడెడ్ షేరు. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. 1890 1890 ఎస్ఎఫ్టీ టోటల్ వస్తుంది, కార్ పార్కింగ్ కామన్తో కలిపి. ప్లింత్ వచ్చేసేపటికి 1480 ప్లింత్ అవుతుంది విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ మొత్తానికి కలిపి ₹1 పెట్టారన్నమాట ప్రైస్ అయితే. అండ్ రెడీ టు మూవ్లో ఉంది. మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసేపటికి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. రోడ్ అయితే బిల్డింగ్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఇండివిజువల్ ఫ్లాట్ అనమాట. సో తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకి బాగుంటుంది ఫ్లాట్ అయితే. ఏరియా కూడా మంచి డెవలప్డ్ ఏరియా. కావాల్సిన వాళ్ళు అయితే కాంటాక్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ ఉందండి. థ్యాంక్ యూ.